శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ ఆశీస్సులతో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వారి ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 182 దేశాలలో డిసెంబర్ 21వ తేదీ శనివారం వరల్డ్ మెడిటేషన్ డే సందర్భంగా శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీతో ప్రత్యేక ధ్యానం ఉదయం సాయంత్రం రాత్రి 3 సెషన్లలో ప్రత్యక్ష ప్రసారం ఉంటుందని శ్రీకాకుళం జిల్లా ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధి డాక్టర్ కె అమ్మన్నాయుడు సండే ఫాలో అప్ క్లాస్ ఏఓఎల్ సెంటర్ శ్రీకాకుళంలో తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకుంటామని, యోగాలోని అష్టాంగ యోగాలలో ముఖ్యమైనది ధ్యానమని, ఈ ధ్యానం కోసం ఒక రోజును కేటాయించడం గొప్ప విషయమని, యోగాలో అందరూ పాల్గొని ఆరోగ్యాన్ని మానసిక ప్రశాంతతని పొందాలని తెలియజేశారు. అంటే మనుషులు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే ఈ ధ్యానం చాలా ఉపయోగం. ప్రపంచంలో కలిగినటువంటి ఈ అన్నిటికీ నిర్మూలించాలంటే మన గురూజీ గారు లాంటి వాళ్ళందరూ కలిసి ఈ ధ్యాన దినాన్ని భారతదేశంలో కాకుండా ప్రపంచం మొత్తం మీద అంతర్జాతీయంగా దీన్ని ప్రారంభిస్తున్నారు. దాన్ని పురస్కరించుకొని ఈ రోజు నుంచి కూడా క్లాసులు చేయమన్నారు. సాధారణంగా మనం 3 సార్లు భోంచేస్తాం, ఉదయం మధ్యాహ్నం రాత్రి. అలాగే ధ్యానం కూడా 3 సార్లు, ఉదయం మధ్యాహ్నం రాత్రి. అది అలవాటు చేసుకుంటే మనం ఆరోగ్యంగా ఆనందంగా ఉంటూ ఎదుటి వాళ్ళని కూడా మనం ఆనందంగా ఆరోగ్యంగా ఉంచగలుగుతాం. అలాగే అందరూ ఆనందంగా ఉంటే ప్రపంచం అంతా హాయిగా కొట్లాటలు లేకుండా, బాధలు లేకుండా, ఒత్తిడి లేకుండా జీవించడానికి అవుతుంది. దీని ముఖ్య ఉద్దేశం అదే. ఇందులో భాగంగా ఈ రోజు నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు సాయంత్రం 7:30 నుంచి 8 గంటల వరకు జూమ్ మీటింగ్ ద్వారా గురూజీ గైడెడ్ ధ్యానం ఉంటుందని, మరియు దేవాలయం, స్కూల్, కాలేజీల్లో ధ్యాన కార్యక్రమం నిర్వహించటం జరుగుతుందని, మరియు శనివారం నాడు గురూజీతో ప్రత్యక్ష ప్రసారం జరుగు ధ్యానంలో మనందరం పాల్గొందామని ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్ దేశెల్ల సురేంద్ర తెలిపారు. మన ప్రపంచ మెడిటేషన్ డే 21 పురస్కరించుకొని ఈ రోజు నుండే ప్రతి చోట ధ్యానం రోజుకి ఒక 40 మినిట్స్ 3 టైమ్స్ చేయిస్తే మంచిది. దీనికి గురుగారు లైవ్ సెషన్ ఉంటుంది. డిసెంబర్ 21 మార్నింగు, మధ్యాహ్నం, ఈవినింగు 3 టైమ్స్ ఇచ్చారు. గురుగారు లైవ్లో వస్తారు. ఆ లైవ్లో మనందరం పార్టిసిపేట్ చేయాలి. కాబట్టి ముందుగా ఈ రోజు నుంచే సెషన్స్ స్టార్ట్ అవుతున్నాయి. విద్యాలయాలు కానీ, దేవాలయాలు కానీ ఎక్కడైనా చేయొచ్చు. ఓకే, కనీసం 20-30 మంది ఉంటే మేము వస్తాం, టీచర్స్ కానీ వాలంటీర్లు వస్తాం, దగ్గరుండి ఆ ధ్యానం చేపిస్తాం. ఇలా అలవాటు పెడితే ఆ రోజు గురుగారి సెషన్ కూడా మనందరూ కూడా పాల్గొనడానికి వీలవుతుంది. కాబట్టి అందరూ కూడా 21కి ప్రికాషన్గా తయారవ్వండి. ఈ రోజు నుంచి అందరూ కూడా ధ్యానంలో పాల్గొనండి.